జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యా విధానంలో పెనుమార్పులు తెచ్చానని చెప్పేసి 8వ తరగతి పిల్లలు ట్యాబ్లు ఇస్తున్నారు. ఈ యొక్క విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది మనం 8th క్లాస్లో వీళ్ళకి ట్యాబ్లు ఇచ్చేది అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయిందండి. అది ఏంటంటే అది వాళ్ళు ఇప్పుడు ఆ ట్యాబ్లను వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారంటే ఒట్టిగా వాళ్ళు పబ్జీ గేమ్స్ ఆడుకోవటం, మళ్ళీ లేదంటే లూడో ఏదో ఏదో గేమ్స్ ఆడటం తప్ప వాళ్ళు అందులో ఏం చేసింది లేదు. వాళ్ళు ఇప్పుడు ఈ ట్యాబులు వాళ్ళు ఇవ్వటం వల్ల ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏదైనా లాసే తప్ప మనకి ఆ ట్యాబులు వాళ్ళు ఒరిగింది ఏం లేదు. వాళ్ళు దానివల్ల స్టూడెంట్స్ అంతా నాశనం అయ్యారు తప్ప ఏ ఒక్కళ్ళు బాగుపడిన వాళ్ళు లేరు. అదేవిధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు ఎన్ని జాబులు ఇచ్చారు, ఎన్నిసార్లు రిలీజ్ చేశారంటారు? ఇప్పుడు ఇది 4వ సంవత్సరం వచ్చింది. మనకైతే ఏ జాబ్ క్యాలెండర్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనం 1వ తారీఖు నిన్న జనవరి 1వ తారీఖు రిలీజ్ చేయాల్సిన ఇది కూడా ఏమీ లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఏ ఆటా చేసింది లేదు. ఏ నిరుద్యోగి కూడా ఇది ఉద్యోగం మారిన పరిస్థితి లేదు. అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాలంటీర్లు జీతాలు పెంచడం ఏ విధంగా చూడొచ్చు? అంగన్వాడీ వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఈ వాలంటీర్లకి ఏముంది, వాళ్ళ డిగ్రీలు పీజీలు ఏదో పెద్ద స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు 5,000కి 7,000కి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఇప్పుడు అదే 4 సంవత్సరాల నుంచి ఉంచుతున్నాడు. ఎవరికి కూడా ఏ ఒక్క ఉద్యోగం కూడా రాలేదు ఇప్పుడు మనకి. ఏ డిగ్రీలు పీజీలు చదువుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు కరువు పనులకి వీటికి మామూలు పనులకి ఏదో కూలి పని చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు 25-30 సంవత్సరాలు వచ్చి పెళ్ళిళ్ళు కాక ఏ జాబులు లేక పెళ్ళిళ్ళు కాక అరవకుండా అట్లా మూలం కూర్చున్న పరిస్థితిలో ఉన్నాం మనం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం జగన్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది, గతంలో ఎవరో చేయలేరు అంటున్న జగన్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఆ వ్యాఖ్యలు ఆయన వరకు సరిపోతే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాలకు కానీ ఎవరికైనా అవ్వవు. అది ఆయన చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు తప్ప ఆయన చెప్పిన వ్యాఖ్యలను ప్రజలు ఎవరు స్వీకరించరు. పవన్ కళ్యాణ్ గారు స్కూల్ పిల్లల సభకి వెళ్ళినా లేదంటే ఏ సభకి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన్ని పర్సనల్గా అంటుంది తప్ప మా రాజకీయ పరంగా ఆయన్ని కామెంట్ చేసి ఇది లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అన్నా దానికి సమాధానం చెప్పే ఒక్క ధైర్యం కానీ ఏది వైసీపీ వాళ్ళకి లేక ఏదైనా ఏదో ఆ ఒక్క 4 పెళ్ళిళ్ళు తప్ప వీళ్ళు ఏమీ ఆయన గురించి వ్యక్తిగతంగా అనే పరిస్థితి లేదు. ఆ 4 పెళ్ళిళ్ళు ఒకటే వాళ్ళు చెప్పేది, 3 అంటారు లేకపోతే 4 అంటారు అంతే తప్ప ఆయన ఏదైనా క్వశ్చన్ చేసిందని వీళ్ళు చెప్పడం అనేది వీళ్ళకి చేత కాదు. ఆయన ఏదైనా క్వశ్చన్ వేశారంటే ఆన్సర్ చెప్పేదిలో వీళ్ళు లేరు కాబట్టి 4 పెళ్ళిళ్ళని అంటారు. అదేవిధంగా చూస్తే మంత్రి రోజా గారు మాట్లాడుతూ యువకాలం ముగింపు సభ అనేది అది ఒక అట్రప్లాపు సభ అంటున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రోజా గారు ఆమె డ్యాన్సులు వేసుకోవడానికి ఒకదానికి పనిచేస్తారు. ఇంకోటి ఏంటంటే కారు కొనుక్కొని వాళ్ళ కొడుకుని తిప్పుకోవటాలు ఈ వరకు ఆమె చేత తప్ప ఆమె రాజకీయం మాట్లాడటం ఆమెకు చేత కాదు. ఆమెకు అనవసరమైన సబ్జెక్ట్ అది. ఏదైనా ఉంటే జబర్దస్త్లో వెళ్ళి యాక్టింగ్ చేసుకోవడం మంచిది.